నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 138వ మేడే వేడుకలు. ఎర్ర జెండాను ఆవిష్కరించిన కార్మికులు, కార్మిక సంఘాలు. ఆర్మూర్ నందిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. వినరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. బాల్కొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం వందల హామీలు ఇచ్చిందని, ప్రస్తుతం 1 నుంచి 2 సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేసిందని, కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మొద్దని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంతో పాటు ఆయా గ్రామాలలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన నిధులను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రెండోసారి ఎంపీ ధర్మపురి అరవింద్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి మోదీని కూడా గెలిపించుకుంటే దేశానికి రక్షణగా మోదీ ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి న్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కన్నీళ్ళు వచ్చినోడికి ఏం చేయాలనేది నా బాధ. ఈ మూడు నేను గమనించింది ఎక్కువ. ఆగస్టు నుంచి మొదలవుతుంది. జూన్ ఎలక్షన్, మే ఎలక్షన్లు ఉన్నాయి, జూన్లో రిజల్ట్స్ వస్తాయి, జూలైలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అది మళ్ళీ నేను మాట్లాడాల్సింది. ఇప్పుడు ఆడు ఈడనుకుంటా కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు లోపల నాకే ఉంటుంది పర్మిషన్, లోపలికి మాట్లాడేది. కావాలంటే మీ ఇళ్ళలో కూడా నేను చెప్పింది ఏ మాట అబద్ధమైన ఒక్కసారి మీ ఐలాపూర్లో మీ బంధువులలో చదువుకున్నాడు నిజమైన రాకేష్ రెడ్డి మాట్లాడింది అని అడగండి. నేను మాట ఏదైనా అబద్ధమైన పరీక్ష ఫెయిల్ అయిన పైకి పంపిస్తారా, పరీక్ష పాస్ అయిన పంపిస్తారా? అడిగన్నా పరీక్ష పాస్ అయిన నేను మీ మరి ఇదంతా ఈ డూప్లికేట్ డాక్టర్లు వచ్చింది అందరూ. మేము అది చేస్తాం, ఇది ఓడు ఏం చేయడు. చేయాల్సింది సెంట్రల్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ తీసుకొచ్చే పోతున్నది. ఈ మూడు మాత్రం ప్రధానంగా చేస్తాం. ఎక్కడెక్కడైతే వీళ్ళు శ్యామ్ కావచ్చు, రమేష్ కావచ్చు, వీళ్ళంతా సంజీవ్ కావచ్చు, ఒకటి కాదు కాంగ్రెస్ అయినా పర్వాలేదు, పేదోడు పేదోడే. పేదోడికి పార్టీ లేదు, పేదోడికి కులం లేదు. మీరు ఇంతకు ముందున్న ఆడు ఏడు మీ లోకల్ లీడర్లు ఉన్నారు, అవన్నీ డమ్మి. 10 ఏళ్ళు చూసినావు, ఆడు మంచిగా లీడర్ మమ్మల్ని గెలిపించారు. చూడండి ఒక ఏడాది ఎంతో కొంత మొదలు పెడతాం, కొబ్బరికాయ కొడతాం, గుమ్మడికాయ కొడతాం, 10 పెన్షన్లు ఇప్పిస్తాం, 10 రేషన్ కార్డులు ఇప్పిస్తాం, 10 ఇళ్ళు కడతాం, 10 ఇచ్చిన తర్వాత 11 కడతాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్, దోమచంద, తాళ్లరాంపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అనంతరం ఇచ్చిన హామీలు కూడా త్వరితగతిన అమలయ్యే విధంగా చూస్తానని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందేలా చూస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకేంటి అని కూడా చెప్తా. నేను ఓడిపోయినా నా మీద మీరు ఏ పని వచ్చినా నేను ఏపీయాలి. సీఎం రిలీఫ్ ఫండ్లు మీ అందరి ఇళ్ళలో తిరుగుకుంటా దావకాన బిల్ తీసుకొని వస్తున్నది. అట్లా ఏ పని అయినా నేనే చేయించాలా. గవర్నమెంట్ నేను ఓడిపోయినప్పటికి కొన్ని పైసలు వచ్చినాయి. రోడ్లు ఫస్ట్ లేని రోడ్ల దగ్గర రోడ్లు పెట్టించి, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో నేను పోటీ చేసిన బీజేపీ పోటీ, ఇద్దరం ఓడిపోయినాం. బీజేపీ నాకు అనిపిస్తున్నా, మీకు బీజేపీ నుంచి పోటీ చేసింది అన్నపూర్ణమ్మ. ఆయన ప్రశాంత్ రెడ్డికి ఏమైతుంది మేనత్త, ఈయన మేనల్లుడు. ఇద్దరు భాగవతం వేసి ఒక డ్రామా ఆడి
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది పచ్చకు లేకుండా పోయింది. ప్రజలకు సేవ చేయాలంటే నా లెక్క ఓడిపోయినా కూడా కూర్చోవాలి. ఎందుకు కూర్చుంటలేదామే? మళ్ళీ ఇప్పుడు పువ్వు గుర్తులు అదే చేస్తున్నారు. మీరు ఓటేస్తే ఓళ్ళు పోయి అడగాలో పని తెలియదు. మీకు ఓళ్ళు కలుస్తారు పువ్వు గుర్తు కొట్టేస్తే. నేను ఓడిపోయినా కానీ నేను ఉంటున్నా. మీకు ఏ పని అయినా చేపించే బాధ్యత నాది. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, సార్ మా ఏర్గట్లకి పని కావాలని అడుగు. ముఖ్యమంత్రి ఏమంటాడు? అని నువ్వు ఓడిపోయినా కదా అంటాడు. నేను మొన్న ఓడిపోయినా కానీ మన పార్లమెంట్ ఎలక్షన్ లో మా ఊరు మా బాల్కొండ వాళ్ళు ఓట్లు గట్టిగా వేసిండ్రు, వాళ్ళకి పని చేయాలని చెప్తా. నాకు బలం చేయండి, నన్ను బలవంతుని నేను అడగడానికి వచ్చి నేనైతే పోటీలో లేను. కాకపోతే మీకు పనులు కావాలంటే నా దగ్గరికి వస్తారు కనుక నన్ను బలవంతుని ఏమని అడగేందుకు మీ దగ్గరకు వచ్చిన నేను. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో 138వ మే డే పురస్కరించుకొని కార్మిక జెండాను మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవరాంలు మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో 1886లో అధిక పని గంటల తగ్గింపు, సరిపడే వేతనాల కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కార్మిక వర్గాలు చేపట్టిన పోరాటమే మేడే అని, ఎంతోమంది కార్మికుల త్యాగ ఫలితమే మేడే విప్లవోద్యమని కొనియాడారు. చికాగో కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు మే డేగా నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏళ్ల మీద లెక్క పెట్టేటట్లే పెరుగుతున్నారు. అలాంటి వాళ్ళకు అనుకూలంగా ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమి చిత్తుగా ఓడిస్తే తప్ప పేద ప్రజలు ఈ సమాజంలో దేశంలో బతికేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తితో నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కార్మికులు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, గంగారాం, రాజన్న, శేఖర్, ఠాగూర్ తదితరులున్నారు. ఏదైతే కార్మిక వర్గ యొక్క హక్కుల్ని కాల్రా చేస్తూ ఉన్నాడో, కేవలం ఆదాని అంబానీ ఈ కార్పొరేట్ వ్యాపారులకు అండగా ఉంటున్నాడో వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ మోడీ ఇటు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయ రంగాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టడానికి, కార్పొరేట్ గుప్పిట్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఈరోజు కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడి కాబట్టి ఈ మేడే 138వ మేడే ఏదైతే అమరవీరుల స్ఫూర్తి, అమరవీరుల ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మనం మరొక్కసారి బీజేపీని, మతోన్మాదాన్ని ఓడించాల్సిన అవసరం అని చెప్పేసి డొంకేశ్వర్ మండలంతో పాటు ఆయా గ్రామాలలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని గెలిపించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వినయ్ రెడ్డి ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ భారీ మెజార్టీ అందించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ప్రస్తుతం నెరవేర్చే స్థితిలో లేరని, గెలవడం కోసం ప్రజలు నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. పార్టీ మహిళల కోసం, ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో బీదవాళ్ళ కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మంచిగా గెలిపించుకోర్రి. జీరో బిల్లు ఎవరైనా అనుకున్నారు, అది కరెంటు మనం వాడుకుంటే జీరో బిల్లు ఇస్తుందా? అవమ్మా జీరో బిల్లు ఇస్తున్నాం. ఎవరైనా ఒకళ్ళకి ఇద్దరు రాకపోతే కూడా చెప్పుండ్రి. మన అందరు ఉన్నారు, మన అన్నలందరూ కూడా మీకు అవి కూడా ఎవరైనా రాకపోతే కూడా ఇప్పిద్దాం. అట్లనే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం. మనం 1050 ఎంతనో కడతాం. కట్టినాక మిగతా 550 మన బ్యాంక్ ఖాతాలో పడుతుంది. ఒకవేళ ఎవరికైనా పడకపోతే అది కూడా చెప్పండి. మీది అకౌంట్ సరిగ్గా లేకపోతేనో ఇంకేదైనా లింక్ సరిగ్గా లేకపోతేనో జరుగుతుంది. ఒకవేళ అది కూడా చెప్తే మీకు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 138వ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక జెండాను మున్సిపల్ కార్మిక సంఘాల అధ్యక్షుడు బాబురావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వాలు తగిన వేతనాలు చెల్లించకపోవడంతో చాలని జీతాలతో జీవితాలు కొనసాగిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ డివిజన్ కార్యదర్శి సాయిలు, మున్సిపల్ కార్మికులు తదితరులున్నారు.
పడుతున్నటువంటి కష్టం ఇవాళ అదే ప్రైవేట్ కార్మికులు మా పని చేయమంటే ఒక్క రోజుకు 1200 రూపాయలు అడుగుతుంది. మాకు అటువంటిది రోజు 500 రూపాయల జీతం పడతలేదు. మేము ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మా మీద మున్సిపల్ కార్మికుల మీద స్పందించి మాకు సమాన పనికి సమాన వేతనం ఎవరైతే కార్మికులు సీనియర్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇస్తామని చెప్పడం, ఎనలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గాలి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలోని అక్లూరు గ్రామంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం లెక్కలేని హామీలు ఇచ్చిందని, అమలు మాత్రం 1-2 మాత్రమే చేసిందని పేర్కొన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిందని చెప్పారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. ఆయన చెప్పింది నమ్మడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కేసీఆర్ పక్కకు జరిగిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. మొత్తం కట్టి తెచ్చుకొని మీకు 500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం మళ్ళా అంట. మొత్తం కట్టి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా, చిడున్నోళ్ళు బ్యాంక్ అకౌంట్లో 500 పడ్డాయా పర్లేవా మీకే తెలియదు. అది చేసినా అన్నది అది కూడా లేదు, ఇప్పుడు డోల్ అయిపోయింది. అది ఇగో ఇన్ని చెప్పిండు, ఇవన్నీ మీ ఇళ్లలోకి పంపించిండు, ఈ కార్డు పంపించిండు మీ ఇళ్లలో. 6 గ్యారెంటీలు 13 హామీలు ఎట్లా చెప్పిండు చూడు మీరు. ఇక ఇట్లనే ఆగమై మళ్ళా రెండోసారి కూడా మోసపోదామంటే లాపర్వా అవుతాం మనం లెక్క కూడా చేయరు. ఇక మళ్ళా లెక్క అంటే అసలు ఇట్లా చూడరు. ఇక మనం అయిపోయి 5 ఏళ్ళ దాకా పోతుంది. మళ్ళా ఈ ఒక్కసారి సురుకు పెడితేమా ఇగో చెప్పినాయి అడుగుతాం మేము. నేను అసెంబ్లీలో అడుగుతా, ఇగో నీకు ఓటేలే చూడుసుమా, ఇంకా బుద్ధి తెచ్చుకోరు మీరు, చెయ్యుండ్రి, ఉన్న రోజులన్నా కానీ మంచిగా పని చేయరని గట్టిగా అడుగుతాం. ఇక లేదంటే మళ్ళీ వాళ్ళకే ఓటేస్తే నాకు అడగటానికి కూడా ముఖం ఉండదు. ఇక వాళ్ళు చెప్పిందే రాజ్యం, ఎట్లా నడిస్తే గట్లా నడుస్తుంది. మీరే ఆలోచన చేరుతాయి. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ వలస కార్మికులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఆర్మూర్ పట్టణంలో గల 500 మంది కార్మికులకు సొంత ఖర్చులతో బీమా సౌకర్యాన్ని కల్పిస్తానని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కార్మికులు తదితరులున్నారు. నేత కార్మికులైతేనేమి, చేనేత కార్మికులనైతేమి, గీత కార్మికులనైతేనేమి, కార్మికుల శ్రమ గుర్తించిన నాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కార్మికుల శ్రేయస్సు కోరినప్పుడే మనము మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కార్మికుల కోసం 6 నిమిషాలు కృషి చేస్తామని చెప్తా ఉన్నాను. ఈ రోజు మేడే సందర్భంగా మా యొక్క కార్మికులకు ఈ రోజు ఒక్క దినం సెలవు పాటిస్తూ వారి సెలవు దినాన్ని వేతనం కూడా చెల్లిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, ప్రతి ఒక్కరు అది వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఎవరైతే కార్మికులు చేస్తున్నారో వారందరికీ నేను ప్రతి సంవత్సరం ఒక 500 మంది కూలీలకు ఉచిత ఇన్సూరెన్స్ చేస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్, ఇసపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఏనాడు రైతులను పట్టించుకోలేదని, ఎంపీ అరవింద్ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతులను విస్మరిస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో 138వ మేడేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ చికాగో కార్మికులు తమ హక్కుల కోసం ప్రాణాలర్పించి 8 గంటల పని దినాన్ని సాధించారని కొనియాడారు. నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, కార్మికులు సంఘటితమై ప్రభుత్వాల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు తదితరులున్నారు. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు. కానీ ఏ ఒక్క ఆటో డ్రైవర్కి 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి. ఇలా ఈ ప్రభుత్వం వచ్చాక అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఉచిత ప్రయాణంతో. కాబట్టి
ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్ కార్మికులని ఆదుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాము. సివిల్ సప్లై కార్మికుల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పనేసి మున్సిపల్ కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని వయసుని బట్టి వాళ్ళని సీనియారిటీని బట్టి ఇలా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇలా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఆలోచన విధానాలు మారకపోవడం చాలా దురదృష్టకర విషయము. ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఖచ్చితంగా కార్మికులను గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతాం. 138వ మేడేను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ కార్మికులను ఘనంగా సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ కార్మికుల కృషి ఎనలేనిదని, ప్రతి ఒక్కరూ కార్మికులను గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలని, వారికి అండాదండలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, జీజీ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, వికాస్, బాలు, కైలాస్, వినోద్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల యొక్క పాత్ర అత్యంత గొప్ప పాత్ర. ఎందుకంటే ఒక్కరోజు శ్రామికులు కార్మికులు వారి యొక్క విధులు ఆపి చేసినట్టయితే ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి కార్మికులందరూ కూడా గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు అన్ని వేళలా సపోర్ట్ చేస్తూ వారిని అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో వారిని ప్రోత్సహించేటువంటి భాగంలో ఈరోజు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 10 మంది లేబర్స్ కార్మికులకు, ఆటో డ్రైవర్స్ కు, దాని తర్వాత వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈరోజు సన్మానించుకుని వారికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 138వ మేడే సందర్భంగా ఐఎఫ్టీయూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. అనేక హామీలు ఇచ్చిండు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు జమ చేస్తా, జీరో ఖాతాలు తీయాలని చెప్పిండు. అందరు జీరో ఖాతాలు చేసిండ్రు. ఒక చిన్న పైసా కూడా ఇప్పటి వరకు జమ చేసింది లేదు. అదే రకంగా చదివిన వాళ్ళందరికీ 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పటి వరకు ఏమి చేయలేదు. అదే రకంగా అన్ని రంగాల వాళ్లకు అనేక రకాల హామీలు ఇచ్చి ఇవాళ భారతదేశ ప్రజల్ని ఒక రకంగా మోసం చేస్తూ ఉన్నాడే తప్ప మాయమాటలతో ఇంకోటి ఏం చేస్తలేడు. ఇవాళ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటేసింది దిక్కులేదు, కానీ నేను 3వ ముఖ్యమంత్రిని అవుతున్నా, నా ద్వారానే అన్ని జరుగుతాయని చెప్పేసి పెద్ద మాటలు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్మూర్ పట్టణంలో పీవీఆర్ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వినయరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ జీవన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త అలుపెరుగని శ్రమ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 138వ మేడేను పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మిక జెండాను పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య ఆవిష్కరించారు. శాస్త్రీనగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిఐటియు కార్యాలయంలో సిఐటియు జక్కం సుజాతలు కార్మిక జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో దేశంలో 8 గంటల పని కోసం సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యం పోలీసులతో కాల్పులు జరిపించడంతో వందల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, చికాగో దేశంలో రక్తం ఏరులై పారిందని, ప్రపంచవ్యాప్తంగా హక్కులు సాధించుకున్న రోజుగా చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కార్మిక దినోత్సవంగా మేడేను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, కార్మికుల హక్కుల సాధనకు కార్మికులంతా ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు, ఏఐకేఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. గతంలో 18-16 గంటలున్న
పనిదినము పోరాటం ద్వారా 8 గంటల్లోకి అమలుకి వచ్చింది. దాన్ని భారతదేశంలో కూడా ఆ యొక్క హక్కులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్క కార్మికుడు సంఘటితమై పోరాడాలి. రాష్ట్రంలో అటు దేశంలో అమలు చేస్తున్న తీరు చాలా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెంచుతూ ఉన్నది. అట్లాగే ఏదైతే ఆనాడు అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల్ని ఈరోజు అన్ని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తగినటువంటి మూల్యము చెల్లించక తప్పదు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, కార్మిక వర్గ ఐక్యతని రేపు రానున్నటువంటి రోజుల్లో చాటడానికి కార్మికుల యొక్క వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి మేడే స్ఫూర్తిగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో కార్మికులను, రైతులను పెద్ద ఎత్తున కదిలిస్తాం. హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం అవుతాం. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్కు చేరుకున్నాయి. నిజామాబాద్ నియోజకవర్గ స్థానం నుండి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు హైదరాబాద్లోని ఈసీఐఎల్ నుండి అదనంగా 1000 బ్యాలెట్ యూనిట్లను కేటాయించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో బ్యాలెట్ యూనిట్లను ఈవీఎం గోడౌన్లో భద్రపరిచారు. ఈసీఐఎల్ ఇంజనీర్లచే బ్యాలెట్ యూనిట్లను మొదటి దశ పరిశీలనకు చేపట్టారు. ర్యాండమైజేషన్ నిర్వహించిన మీదట బ్యాలెట్ యూనిట్లను పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని కుమ్మరి సంఘాల సభ్యులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినయరెడ్డి ఆధ్వర్యంలో కుమ్మరి సంఘ సభ్యులు పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతున్నట్లు వారు స్పష్టం చేశారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో వారు మద్దతు తాడిపత్రి జీవన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు చెప్పారు. భారీ మెజారిటీతో ఆయనను గెలిపిస్తామన్నారు. కుమ్మరి సంఘ సభ్యుల సమస్యలు తాను తీర్చడానికి ఎప్పుడు ముందుంటానని వారికి వినయ్ రెడ్డి ధీమా కల్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప, లావణ్య, శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, సంజయ్ సింగ్ బబ్లు, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 138వ మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి కార్మిక జెండాను ఎగురవేశారు. అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీలు మాట్లాడుతూ చికాగో కార్మికుల పోరాటం ఫలితంగానే కార్మికులకు 8 గంటల పని విధానం సాధ్యమైందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నేడు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల పొట్టగొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, అరుణోదయ కళాకారులు, పీడీఎస్సీ నాయకులు తదితరులున్నారు. 8 గంటలు ఇద్దరు కావాలని చెప్పేసి పోరాటాలు చేసిన ఫలితంగానే చికాగో అమరత్వం వెలిగినటువంటి జెండాను ప్రపంచవ్యాప్తంగా ఏ పండుగ చేయనటువంటి విధంగా వాడవరం నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాం, కానీ ఇది ఆదాని, అంబానీ పెట్టుబడిదారులకు వచ్చిన స్వతంత్రం తప్ప కార్మిక వర్గానికి వచ్చింది ఏం లేదు. అట్లాగే 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిండు. అదేవిధంగా మొత్తం నల్ల డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళకు జన్ధన్ ఖాతాలు జమ చేస్తానని చెప్పి జమ చేయకుండా విస్మరించిండు. అట్లాగే ఈ సుస్థిర పాలన చెప్పి ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక పాత్రేస్తూ ఉండు, హిందూ ముస్లిం మత సమరస్యాన్ని దెబ్బతీస్తూ ఉండు. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ యొక్క లేకపోతే బీజేపీ యొక్క మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా మేడే జరపాలని చెప్పి ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో 138వ మేడేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు సుధాకర్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 గంటల పని దినం కోసం చికాగో కార్మికులు ప్రాణాలు త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుందని, ఎన్నికల్లో కార్మికులు ఏకమై బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
ఏఐఎఫ్టియు నాయకులు తదితరులున్నారు. మరి ఆ ఉద్యమాన్ని తీవ్రం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు ముఖలు ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇవాళ అనేక మంది అమరులైనటువంటి చరిత్ర ఈ దేశానికి ఉంది. కార్మికులు ఆ తడిసిన జెండాతోనే ఇవాళ ఈ మేడే జెండాను వాడవాడ విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు శ్రామిక స్పందన రాష్ట్ర కమిటీ పిలుపునకు ఈరోజు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక చట్టాల సవరణతో ఇవాళ ముందుకు వస్తున్నాడు. ఆ బిడ్డ నరేంద్ర మోడీ కార్మిక చట్టాల సవరణను మానుకోకపోతే నేను కోరి కడతామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెయింటర్స్ కాలనీలో తస్లీం సుల్తానా అనే మహిళ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి వెండి నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం నిత్యం పెరుగుతూనే ఉంది. తాళం వేసుకున్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేసుకుని అందిన కాడికి దోసుకెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని పెయింటర్స్ కాలనీలో తస్లీం సుల్తానా అనే మహిళ వేసవి సెలవులు కావడంతో ఇంటికి తాళం వేసి తన తల్లిగారింటికి వెళ్ళింది. తాళం ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి 5 తులాల వెండి 4,000 వరకు నగదును దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మాణిక్ బండార్ గ్రామంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి గ్రామంలోని కార్యాలయ సమీపంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి తెడ్డు గంగాధర్ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల నుంచి శ్రమ దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను రెగ్యులరైజ్ చేసి వేతన సవరణ కూడా చేసి అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలన్నారు. నాడు చికాగో నగరంలో 8 గంటల పనిదినం కావాలని కోరిన కార్మికులను చంపిన నాటి ప్రభుత్వాల నిరసనకు నేటి వరకు మేడే వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కార్మికులు తదితరులున్నారు. తాకట్టు పెడుతున్న భారతదేశాన్ని వెంటనే ఈ కార్మిక వర్గానికి సరైన వేతనాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మిక లోక ద్వారా ప్రజలు కార్మికులు పిలుపునిస్తున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 138వ మేడే వేడుకలు. ఎర్ర జెండాను ఆవిష్కరించిన కార్మికులు, కార్మిక సంఘాలు. ఆర్మూర్ నందిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. వినరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. బాల్కొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.